ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేసి వాలంటీర్లుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రానికల్లా సభ్యత్వం చేసేవాళ్ళు. పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను. రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు ఈ రోజున ఇక్కడ. ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక శాసనసభ్యుడు వచ్చాడు. గతంలో మీరు గెలిపించిన శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. కాబట్టి ఈ రోజున మనకు ఒక అండ ఉంది, అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి. మీరు మర్చిపోమాకండి, మనం ప్రభుత్వంలో భాగస్వాములం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వని నేను ప్రతిపక్ష ఓటు అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు మనం అందరం కష్టపడి పనిచేసాం. అది మర్చిపోబాకండి. చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి. మనకి పక్కింట్లోనో లేదా మన ఇంట్లోనో ఉండవా సమస్యలు? చెప్పండి. సమస్యల్ని మనం జాగ్రత్తగా ఓపికగా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలనే ఆ భావన మనందరిలో కూడా కలగాలి. 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. దానికోసం మేము అందరం వచ్చాం ఇక్కడికి ఇంత దూరం ప్రయాణం చేసి. ఆ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ జెండా మోసి 3 లీటర్లు పెట్రోల్ పోసుకొని మీ బండిలో 100 కిలోమీటర్ల పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ప్రతి సందర్భంలో పార్టీ విజయం కోసం మీరు నిలబడ్డారు. మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదు. నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఇటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత జాగ్రత్తగా మీరు పనిచేశారు, నాయకత్వాన్ని నిలబెట్టారు. జన సమీకరణ మనకి ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే సహజంగానే 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనం వచ్చేస్తారు, ఏ మీటింగ్ అయినా సరే. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి అక్కడ మేము చేసే ఏర్పాట్లు కానివ్వండి, మీకు సౌకర్యాలు మేము అందించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి ప్రయాణం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. దారి పొడుగున మీకు ఆహ్వానం పలకాలి. తిరిగి వెళ్ళే